హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోతున్నాను అమ్మమ్మ నాటి చారు. ఆ చారు చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవాలనుకుంటే ఇలాంటి చారు అయితే తొందరగా అయిపోతుంది. ఏ కర్రీ లేకపోయినా సరే ఈ చారుతో అయితే అన్నం అయితే పూర్తిగా అయితే తినేయగలము. ఇలాంటి చారు అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ చారుని ట్రై చేయండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా ఈ 3 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. కూరగాయలు ఏం లేకపోయినా ఈ చారు అయితే ఈజీగా అయితే చేసుకోగలం మనం. దీనికోసం కొంచెం చింతపండు ఉంటే సరిపోతుంది. దీంట్లో ఒక పౌడర్ అయితే వేసాను. ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ పౌడర్ తోటే ఈ చారు, పౌడర్ లేకపోతే ఈ చారు అయితే అసలు లేనే లేదు. నేనైతే ఈ చారు కోసం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఆ బౌల్లో వేసుకుందాం. ఆ రసం చాలా మరగాలి. తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ అయితే వేసుకున్నాం. వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి. చెప్పాను కదా, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ వేసిన తర్వాత నేను ముందుగా చెప్పాను కదా పౌడర్ వేస్తానని. ఆ పౌడర్ అయితే వేస్తున్నా చూడండి. అది తయారు చేసే విధానం నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేను 3 స్పూన్ల పౌడర్ అయితే వేసుకున్నాను. ఈ పౌడర్ తోటే చాలా టేస్టీగా ఉంటుంది. పౌడర్ వేసిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది బాగా మసలాలి. పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత దాంట్లో అయితే కొంచెం పసుపు అయితే వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం దాంట్లో. సాల్ట్ వేసాక కారం అయితే వేసుకుందాం. కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చారు అయితే మసులుతుంది ఫ్రెండ్స్. దాంట్లో నేనైతే జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకున్నాను. బాగుంటుంది జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే. చింతపండు రసం కదా, టేస్టీగా ఉంటుంది. తర్వాత దాంట్లో కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకున్నాను. చారు అయితే మసిలిపోయింది. చారు అయితే మసిలిపోయింది కదా, మనం దానికోసం అయితే పోపు అయితే పెట్టుకోవాలి. మళ్ళీ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైన ప్లేస్ దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసుకుందాం. అది ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయ వేసుకుందాం. వెల్లుల్లి అయితే ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత దాన్ని అయితే మనం మసాలా పెట్టుకున్న చారులో అయితే వేసుకోవాలి. ఫైనల్గా పోపు పెట్టుకుంటేనే ఏ చారైనా బాగుంటుంది. మనం మరగబెట్టిన చారులో అయితే ఈ తాలింపు అయితే వేసేసాను. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఫైనల్గా అయితే చారు అయితే